సారు మా చెరువు పోయింది. ఇప్పుడు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు వరుసగా వస్తున్న ఫిర్యాదులు ఇవే. తమ సర్దార్ నగర్ గ్రామానికి వెన్నెముకగా ఉన్నటువంటి తుమ్మల చెరువు ఇప్పుడు కనిపించడం లేదు, తమ చెరువును వెతికి పెట్టండి అంటూ వరుసగా స్థానికులు రైతులు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఇంతకు గతంలో గ్రామానికి వెన్నెముకగా ఉంటూ రైతుల యొక్క దాహార్తిని తీర్చి వ్యవసాయానికి ఉపయోగపడినటువంటి తుమ్మల చెరువు ఏ రకంగా కనుమరుగైపోయింది? మరి దీనికి సంబంధించి స్థానికులు ఏం చెప్తున్నారు, రైతులు చెరువు పట్ల ఏమని కంప్లైంట్లు చేయడం జరిగింది? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రండి. ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా ఆ తుమ్మల చెరువే. వాస్తవానికి మీకు ఇక్కడ తుమ్మల చెరువు దాదాపు 8 ఎకరాల్లో కనిపిస్తుంటుంది. మీరు చూసేటప్పుడు చెరువు కనిపించాల్సింది, ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయంటూ కూడా ఆశ్చర్యపోతారేమో. ఎస్, 2007 వరకు కూడా ఇక్కడ దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండేది. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇటు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ, ఇది సర్దార్ నగర్ విలేజ్. ఇది ఇక్కడ 2007 వరకు కూడా ఇదే ప్రాంతంలో తుమ్మల చెరువు ఉండేది. కానీ ఇప్పుడు ఆ చెరువు పూర్తిగా మాయమైపోయి ఇక్కడ వివిధ రకాల ఫ్లాట్లు అనేవి కన్స్ట్రక్షన్లోకి ఏర్పడ్డాయి. సో దీని అంతటిని కూడా గత ప్రభుత్వాలు వివిధ వ్యక్తులకు పర్మిషన్లు ఇచ్చేసి ఇక్కడ ఈ నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇచ్చి పూర్తిగా చెరువును కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ నిర్మాణాలను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి యొక్క ఏదైతే మనం ఈ దృశ్యాలను చూపిస్తున్నామో ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు చెరువుకు సంబంధించింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ చెరువు అనేది లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఎప్పుడైతే హైడ్రా ముఖ్యంగా చెరువుల్ని కాపాడటంలో భాగంగా నగరానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి, నగరానికి కొలమానికలుగా ఉండేటువంటి చెరువులు మొత్తం కూడా మాయమైపోతున్న తర్వాత వీటన్నింటినీ కాపాడటంలో భాగంగానే ప్రధానంగా దృష్టి సారించి హైడ్రా ద్వారా మొత్తం చెరువుల్ని పూర్తిగా అక్కడ ఆక్రమించినటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి మొత్తం అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం మొత్తం దృష్టి పెడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ నగర్కు సంబంధించినటువంటి స్థానికులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తమ తుమ్మల చెరువుని తీసుకొచ్చి పెట్టండి, కాపాడండి అని అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. సో మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే ఇప్పటికే కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేవి ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి. మరికొన్ని ఆ పిల్లర్ల వారీగా కన్స్ట్రక్షన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా అవి కూడా నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. మనం ఇక్కడ చుట్టూ చూడొచ్చు. ఇదంతా కూడా పక్కనే ఉన్నటువంటి ఏదైతే రైతులు ఆ వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వరి నాట్లు అనేవి వేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడైతే ఏదైతే మొక్కలు నాటుతూ ఉన్నారో ఇవి ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ వర్షాలు ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ వరద ప్రభావానికి ఆ నీరు మొత్తం ఇక్కడ పక్కన తుమ్మల చెరువు ఉన్నప్పుడు ఇందులోకి వచ్చేసేవి. కానీ ఇప్పుడు ఇక్కడ చెరువు మాయమైపోయిన కారణంగా నీరు మొత్తం అక్కడే ఉండిపోవడంతో ఏమాత్రం పంటలు పండనటువంటి పరిస్థితి, పంట పూర్తిగా మునిగిపోయేటటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే చాలా లేటుగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యవసాయ పనులు అనేవి స్టార్ట్ చేసి ఇప్పుడు పంటలకు సంబంధించినటువంటి పనులు అనేవి ఇప్పుడు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికి సంబంధించి మరి ఆ స్థానికులు దీని మీద వరుసగా ఫిర్యాదులు చేయడం జరిగింది. మరి స్థానికులు ఏమంటున్నారు, ఎందుకు ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది, ఎప్పటి వరకు ఇక్కడ చెరువుని దాదాపు 8 ఎకరాల చెరువు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా మాయమైంది, ఏమని ఫిర్యాదు చేశారన్నటువంటి విషయాలను కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తుమ్మల చెరువు అనేది సర్దార్ నగర్ రెవెన్యూలో వస్తుంది. 8 ఎకరాల చెరువు ఇది. దీన్ని కబ్జా చేసేసి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ. ఈ 8 ఎకరాల చెరువు ఏదైతుందో గతంలో చెరువు నిండేది, దీని కింద చేన్లన్నీ కూడా ఈ నీళ్ళన్నీ కూడా పారుదల ఉండేది దీని నుండి. అయితే ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి దీన్ని కొంచెం పూర్తిగా ఈ చెరువును మొత్తం తొలగించడం జరిగింది. దాని విషయమే మేము ఏమన్నామంటే హైడ్రా నుండి ఇప్పుడు మనకు మేము చెరువులో ఉన్న ఆక్రమణను తొలగిస్తామని హైడ్రా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఆక్రమణ కాదు, మొత్తం చెరువే మొత్తం లేకుండా పోయింది. కాబట్టి పాడిచేరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేసినామంటే పాడిచేరి పోలీస్ స్టేషన్ పోయి చెరువు కనబడతలేదు, దీన్ని వెతికి పెట్టానని మేము పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది అంతా కూడా ఎట్లా జరిగిందంటే గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం ఉండేనో రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ అధికారులు ఎవరైతున్నారో ఇది మొత్తం అవినీతి మయమైపోయింది. రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ, ఈ ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ, హెచ్ఎండిఏ ఈ ముగ్గురు కలిసి ఇట్లా ఎక్కడైతే చెరువులు, కుంటలు, నాలాలు ఉన్నాయో వీటిని మొత్తం కబ్జా చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా ఇవన్నీ క్లోజ్. మా దగ్గర ఇప్పుడు మా మున్సిపాలిటీలో కూడా 30 చెరువులు, కుంటలు ఉన్నాయి మొత్తం కలిపేసి. దాంట్లో దాదాపుగా ఇట్లా ఒక 7-8 కుంటలు
కనబడకుండా పోయినాయి. ఈ కబ్జాలన్నీ గురించి రైతులు, ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు, వేరే వేరే ఎన్జిఓస్ ఇవన్నీ కూడా కోర్టులో కేసులు వేసినాము. ఇప్పుడు ప్రస్తుతం కబ్జాలు అనేవి జరుగుతున్నాయి ఈ చెరువుకు సంబంధించి ముఖ్యంగా. ఇదంతా కూడా ఇప్పుడు ఈ కబ్జా అనేది కూడా అంటే ఆల్రెడీ ఈ ప్రభుత్వ సంస్థలు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన నోటీసులలో ఉండే వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారంటే రియల్టర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉండే టెక్నిక్ ఏంటంటే ఇక్కడ నుండి ఇరిగేషన్ శాఖల రికార్డు అంతా కూడా తీసేసి కొద్ది కాలం పాటు పక్కకు పెట్టేస్తారు, ఇక్కడ ఏం లేనట్టు. అయితే హెచ్ఎండిఏకి ఏం చెప్తారంటే ఏం సబ్మిట్ చేస్తారంటే ఏం లేదన్నట్టు. నాలా ఇప్పుడు వీళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి కదా, క్లియరెన్స్ ఇచ్చేస్తాడు ఏం లేదని. హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చేస్తుంది. ప్రజలు ఏమనుకుంటారు అంటే హెచ్ఎండిఏ క్లియరెన్స్ ఉంది కదా అయిపోయింది. హెచ్ఎండిఏ అధికారులంతా అవినీతి అధికారులు. అక్కడ హెచ్ఎండిఏలో నువ్వు ఏ ఆర్టీఐ నీకు మేము అనేక మార్లు ఆర్టీఐలు వేసినాం దీని గురించి, మేము మా చెరువు గురించి దీని గురించి వేస్తే ఆర్టీఐ తీయడు. మొత్తం వాడు తిప్పుతాడు ఆర్టీఐలు ఎట్లాంటి సమాధానం ఇవ్వడు. ఇక మొత్తం ఇప్పుడు తీరా చూస్తే మొత్తం ఇప్పుడు మునిగేది ఎవరు, దీంట్లో నష్టపోయేది ఎవరంటే ఈ విల్లాస్ కొనేవాళ్ళు, ప్లాట్లు కొనేవాళ్ళు నష్టపోతారు. ప్రజలకు ఉద్దేశిస్తారు, ఇప్పుడు రియల్టర్ వెళ్ళిపోతాడు. మున్సిపల్ అధికారులకు కూడా మేము చాలాసార్లు చెప్పినాం ఈ చెరువులు ప్రొటెక్షన్ చేయాలి, మీరు కుంటలు నాలాలు అంతా కూడా మీరు దీన్ని ఎవరు సంరక్షణ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది మున్సిపల్ యాక్ట్లో అంటే చూద్దాంలే చేద్దాంలే అంటే. సార్ మీరు చెప్పండి అంటే ఏంటి చెరువు పరిస్థితి ఏంటి ఇప్పుడు మొత్తం ఈ కబ్జాలకు సంబంధించి ఏం చెప్తారు? చెరువు 8 ఎకరాలు సార్. అయితే ఇరిగేషన్ వాళ్ళను ఒకసారి మనం ఇట్లా అఫీషియల్ అడిగితే ఏం లేదన్నారు. మొన్న ఆర్టీఐ పెట్టి అడిగినాం సార్. చెరువు అనేది ఎప్పటి వరకు చాలా క్లియర్గా కనిపించింది? ఎప్పటి నుంచి ఈ వెంచర్ వరకు కూడా మాకు వెంచర్ వరకు కూడా ఉన్నది సార్. ఆల్రెడీ నీళ్ళు కూడా స్టోర్ ఉన్నాయి వెంచర్ చేసినప్పుడు కూడా. అయితే మాకు బిల్డింగ్లు మొన్న లేస్తుంటే ఇది ఇడిచిపెట్టారు అనుకొని మనం అనుకున్నాం. అయితే బిల్డింగ్లు లేస్తుంటే అరే ఇది చెరువులో బిల్డింగ్లు లేచుడు ఏంది, ఇప్పుడు మనకు పక్కకు పొలాలు ఉన్నాయి సార్, పక్కకు పొలాలకు నీళ్లు రావాలి, అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టిండి. ఇప్పుడు స్టోర్ ఒక్కొక్కసారి మా 2-3 ఏళ్ళు మేము పంటలేలే సార్. ఇక్కడ కాలం లేనప్పుడు 2-3 ఏళ్ళు పంటలేలే. ఈ స్టోరేజ్లోని పోతే మాకు బోర్లలో నీళ్ళు కూడా రావు సార్. ఇది ఇక ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. మస్తు సార్లు మేము కంప్లైంట్ చేసినాము, ఎవరు పట్టించుకోలేదు అసలు. నువ్వు పోయినా కానీ మాకు తెలియదు, మాకంటే హయ్యర్ అఫీషియల్ ఇచ్చి వాళ్ళు ఇచ్చారు, మాకు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చినాక మేమేం చేస్తామని మున్సిపల్ వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏం లేదు, చెరువు రిస్టోర్ చేసి కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ పిఎస్లో. సో అది మొత్తానికి అంటే గతంలో ఇక్కడ మొత్తం చెరువు మొత్తాన్ని కూడా పూడ్చివేయడం జరిగింది. పూడ్చివేసినటువంటి ఆ పరిస్థితుల్లోనే ఒక్కసారి అప్పుడు కనీసం తాము అంటే దాన్ని వదిలేశారేమని చెప్పని అనుకున్నామే, కానీ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఒక్కసారిగా యొక్క ఫ్లాట్లు అనేవి వెలిచిన పరిస్థితుల్లోనే ఇక్కడ చెరువు మొత్తం కూడా కబ్జాకు గురైందన్నటువంటి విషయం తెలుసుకొని తాము వెంటనే ఇటు పహాడ్ షరీఫ్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ తుమ్మల చెరువుకు సంబంధించి ఇక్కడ ఎఫ్టీఎల్ బోర్డులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఎఫ్టీఎల్కు సంబంధించినటువంటి కొన్ని బోర్డులు అలాగే కొన్ని దిమ్మలను ఏర్పాటు చేసి ఇదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంటుంది, చెరువు పరిధిలో ఉన్నాయి అంటూ కూడా గతంలో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య గత ప్రభుత్వాల హయాంలో ఈ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఆ ఎఫ్టీఎల్లు, ఆ దిమ్మెలు అలాగే ఆ బోర్డులు మొత్తాన్ని కూడా తీసి ఒక పక్కకు పడేయడం జరిగింది. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పిల్లర్స్ లాగా కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్కు సంబంధించినటువంటి ఇండికేషన్ సూచించేటటువంటి పిల్లర్స్ అనమాట. వీటన్నింటిని కూడా తీసి ఇక్కడ ఫ్లాట్లు కడుతున్నటువంటి పరిస్థితుల్లోనే వీటన్నింటిని తీసి ఒక పక్కకు పడేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు వాటి మీద దానికి సంబంధించిన ఎఫ్టీఎల్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ దిమ్మలు మొత్తాన్ని కూడా వరుసగా ఇక్కడంతా కూడా ఒక కుప్పలాగా పేర్చి ఇక్కడ పడేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా మొత్తం ఇక్కడ ఎవరైతే ఈ యొక్క ఫ్లాట్ల యొక్క నిర్మాణాలు చేస్తున్నారో మొత్తం విల్లాలను కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఒకే వ్యక్తికి ఇదంతా కూడా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అతను వీటి మొత్తాన్ని కూడా పర్మిషన్లు తీసుకొని ఈ చెరువు మొత్తం మీద వాటర్లో లేకుండా చేసి మట్టి నింపేసి ఎఫ్టీఎల్కు సూచించినటువంటి బోర్డులు మొత్తాన్ని కూడా పీకి ఒక పక్కన పడేసినట్లు కూడా మనకి ఇక్కడ దృశ్యాలు చూస్తే కనిపిస్తుంది. ఇక మరికొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఈ యొక్క చెరువుకు సంబంధించి, ఏం చెప్తారు? ఎప్పటి వరకు మీకు ఈ చెరువు అనేది అందుబాటులో ఉంది? ఆ తర్వాత అసలు ఏం జరిగింది, ఏం చెప్తారు? ఇక్కడ తుమ్మల చెరువు అనేది మేము పుట్టక ముందు నుంచి ఉంది. మేము ఇక్కడ వ్యవసాయం చేయబట్టి 60 నుంచి 70 సంవత్సరాలు మా నాన్న నుంచి నడుస్తుంది. అప్పటి నుండి ఇక్కడ ఆల్రెడీ తుమ్మల చెరువు ఉంది. తుమ్మల చెరువు అంటే ఎయిర్పోర్టు, ఆర్డర్ పార్కు, ఇక్కడ జంగ్లాత్ కంచె నుంచి వచ్చే వరద నీరు అంతా మా పొలం నుంచి తుమ్మల చెరువు నుంచి పెద్ద చెరువులోకి నీళ్ళు వెళ్తాయి. దాన్ని ఏం చేశారంటే ఈ భూమి ఇంతకుముందు అంగురు తోట ఉండే, అంగురు తోట ఉన్నప్పుడు తుమ్మల గుంట అంతా ఉండే ఇది చెరువు కూడా. ఆ చెరువు నుంచి బయటికి వెళ్ళేది వాటర్. ఈ మధ్యలో ఏది విల్లాలు కొనుక్కున్నారు. ఆ భూమి కొనుక్కొని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏనే రాళ్ళు తీసుకొచ్చి కట్ట తీసుకొచ్చి మొత్తం నింపేశారు. నింపేసి ఇక్కడ వాటర్ అనేది పోకుండా చేశారు. చెరువు నింపేశారు. చెరువు నింపినాక వాటర్ వచ్చిన వరద వాటర్ అంతా మా పొలాల్లో మొత్తము నిండిపోతుంది. వేసిన పంట వేసినప్పుడల్లా మా చేతికి వచ్చే టైంకి మొత్తం మునిగిపోతుంది. ఇది 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇంతకుముందు గతంలో తుమ్మల చెరువు ఉండే,
ఇక్కడ ఏనే లెఫ్ట్ సైడ్లో గుట్ట ఉంది, గుట్ట తీసుకొచ్చి ఏనా కుంటలో చెరలో పోసేసి మీదకి వెళ్ళి కట్ట మట్టి అంతే ఫిల్అప్ చేసేసి చెరువు లేకుండా చేసేసారు. వర్షం నీళ్ళు ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి వస్తాయి, ఎయిర్పోర్ట్ల కాడ నుంచి మీదకి వెళ్ళి కంచెలకి వెళ్ళి వస్తాయి. ఇదంతా చెరువు పూడ్చడంతో ఇదంతా వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యి రైతుల పొలాలు మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి. తుమ్మల చెరువు పూర్తిగా ఇటు అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏర్పడి పూర్తిగా పూడిపోయినటువంటి పరిస్థితుల్లోనే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో గమనించినట్లయితే వాస్తవానికి ఇక్కడ ఆల్రెడీ వరి నాటుతున్నటువంటి రైతులను మనం చూస్తూ ఉన్నాం. ఈ పంట అనేది వీళ్ళు ఎప్పుడో పూర్తి చేయాల్సింది కూడా వర్షాలు ఎక్కువ వచ్చిన పరిస్థితుల్లో ఇది మొత్తం కూడా పూర్తిగా మునిగిపోతుంది. పూర్తిగా మునిగిపోయి వాటర్ అనేది గతంలో అయితే తుమ్మల చెరువు ఉన్నప్పుడు వాటర్ వెళ్ళడానికి కొంత చెరువు వాటర్ అంతా కూడా చెరువులోకి వెళ్ళిపోయేది, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండేది కాదు. కానీ చెరువు మొత్తం కబ్జాకు గురైన తర్వాత అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ ఏర్పడిన తర్వాత ఇక్కడికి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లోకి కనుక వర్షం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నీరు ఇక్కడే ఉండి పంట అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితే ఉండేది. సో ఇక్కడ ఒకసారి రైతులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎప్పటి నుంచే వేస్తూ ఉన్నాం? వేస్తాం ఇప్పుడు మాకు 6 నెలల నుంచి వేస్తాం. ఇది మాది కౌలుది, ఇది మాది కాదు. సంవత్సరం నుండి వేస్తాం. ఎందుకు ఇప్పుడు మరి ఎప్పుడో వేయాల్సిన పంటలు ఇప్పుడు ఇంత లేట్గా ఎందుకు? ఇది వర్షం వస్తే మునిగిపోతుంది, మునిగిపోవడం కారణంగా వేస్తలేము మేము. వర్షం ఎక్కువ వస్తుందని చెప్పి మునిగిపోతుంది, అందుకని లేట్ వేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ మరి ఇప్పుడు మీరు పంట వేసినారు, మళ్ళీ వర్షాలు ఇప్పుడు ముందు ఏదైనా కొంచెం భారీ వర్షాలు వచ్చేసి మళ్ళీ వాటర్ అనేది వస్తే ఏంటి పరిస్థితి? మునిగిపోతుంది. ఇది మరి గట్టిగా నష్టం వస్తుంది కదా, ఎట్లా నష్టం వస్తే ఏం చేస్తాం? నీళ్ళు బయటకు వెళ్తలేవు ఇళ్ళ నుండి. బయట కాలువ ఉండే, కాలువ బంద్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుండి సరదా మార్కెట్ నుండి వస్తాయి నీళ్ళు ఇక్కడ. మరి ఇప్పుడు అక్కడ తుమ్మల చెరువు ఉండేది, గతంలో మీకు తుమ్మల చెరువు అని ఉండేది, ఇప్పుడు అదంతా లేదు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? మనం ఇక్కడ చేయలేదు కాబట్టి మాకు తెలియదు, కొత్తగా చేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు అర్థమవుతుంది అట్లా. సో వింటున్నారు కదా, అది పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ పంట అనేది ఎప్పుడో వేయాల్సి ఉంది, కానీ వర్షం వచ్చినటువంటి ప్రతిసారి కూడా గతంలో అయితే తుమ్మల చెరువులోకి వాటర్ వెళ్ళి అక్కడంతా కూడా ఇక్కడ వరదల ద్వారా వచ్చినటువంటి వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం తుమ్మల చెరువు పూర్తిగా మునిగిపోయి అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయి విల్లాలు కూడా కడుతున్నారు. కాబట్టి ఇక్కడ కనీసం వర్షం వస్తే మాత్రం ఆ వరద నీరంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది, దానివల్ల పంట పూర్తిగా మునిగిపోతుంది. ఏదో ఇక దేవుడి మీద భారం వేసి ఎప్పుడైనా సరే వర్షాలు లేవు అనుకున్నప్పుడు మాత్రమే పంటలు వేస్తున్నాము. ఒకవేళ ముందు కనుక వర్షాలు పడితే మాత్రం తీరా పంటను వదిలేసుకోవాల్సిందంటూ కూడా రైతులు తమ గోడును వెళ్ళగొక్కుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి ఇది తుమ్మల చెరువుకు సంబంధించి ఏదైతే కబ్జాకు గురైనటువంటి 8 ఎకరాల తుమ్మల చెరువు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైనటువంటి పరిస్థితిలోనే ఒక పక్కన స్థానికులు బాధన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపున రైతులు కూడా తమ పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారినట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా వరుసగా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు క్యూ కట్టి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపున ప్రభుత్వ పెద్దలను కూడా తమ చెరువును కాపాడినట్టు కూడా నివేదన వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్తో రత్నకుమార్, తుమ్మల చెరువు ప్రాంతం నుంచి.